మీరు బీసీనా? ఓకే, చెప్పండి. అంటే తీర్మానం మళ్ళీ అభిమానంగా మాట్లాడుతున్నా, మనం పొలైట్ గా మాట్లాడుతున్నాము. పర్లేదు, చెప్పండి. అంటే ఒక చిన్న క్వశ్చన్ బ్రదర్, ఇక్కడ పొద్దున్న లేస్తే మీరు ఇంకా కొంతమంది ఉన్నారు తీర్మానం మళ్ళీ అది దూషించి మాట్లాడుతున్నారు. అంటే ఓకే, అది మళ్ళీ అది పక్కన పెట్టి ఆయన బీసీ వాదానికి ఎంత సపోర్ట్ చేస్తారో ప్రతి ఒక్కరు తెలుసు, మీకు కూడా తెలుసు. మీరు ఎందుకని పర్సనల్ గా టార్గెట్ చేసి స్పెషల్లీ బీసీ వాదాన్ని ఆయన బీసీలకు ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, చట్టసభలలో ఎంత ప్రశ్నలు లేవరెత్తున్నాడు, ఎంత సపోర్టివ్ గా మాట్లాడుతున్నాడు, ఆయనని పట్టుకొని మీరు దూషించడము అంటే నాకు మీకు ఆయనకు పర్సనల్ గా ఉందా ఐ డోంట్ నాకు తెలియదు. షూర్. సో మీరు ఆయన తిట్టి ఏం చేస్తున్నారు అంటే మీరంటూ చేయబట్టి ఏమైందంటే అరే అది ఏదో దాన్ని నెగిటివ్ ట్రాక్ లోకి బీసీ వాదం నేర్చుకున్నట్టు అనిపిస్తుంది మాకు. అంటే బీసీ వాదం ఉన్న వాళ్ళకి అంటే మన అందరికి తెలుసు ఆయన ఎంతమంది కొట్లాడుతుండో. ఆయన ముఖ్యమంత్రి ఎవరు అంటారు? ముఖ్యమంత్రి లేదు, ఏం లేదు. మనం బీసీ వాదాన్ని ప్రజల ముందు తీసుకెళ్లాలి, మన వాట మనకు దక్కాలని చెప్పి ఆయన కొట్లాడుతున్నాం. దానికి మనం అందరం సపోర్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ యూ. మీరు బీసీ కదా నాకు తెలియదు, నేను కూడా బీసీనే. మరి పీసీ అయితే మరి మీరు అదే మీరు ఆయన ఆ మోసం చేసి ఈ మోసం చేసిన కాదు. మాకైతే కనిపిస్తుంది ఏంటంటే బీసీ వాదాన్ని నిలబెట్టి అందరి ఏ పారేస్తున్నాడు, మాకు మా వాట మాకు కావాలని చెప్పి గొంతెత్తి ఇచ్చేస్తున్నాడు. అలాంటి మీరు కించపరిచే విధంగా ఆయన కించపరిచే సపరేట్ గా మనం మీకు ఏమైనా ఉంటే సపరేట్ గా మాట్లాడుకో, కానీ పబ్లిక్ లా మాట్లాడితే ఏంటంటే పబ్లిక్ కి అరే బీసీ వాదానికి ఇంత ఇది లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి మనం యూనిటీ కాకుండా వాళ్ళు అంతా ఇది నెగిటివ్ ట్రాక్ లో నెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇంకొకటి నంబర్ 1, మొన్న సాయి ఈశ్వరాచారి ఆయన పాపం పిల్లగాడు బీసీ వాదాన్ని గురించి చనిపోయాడని మనందరూ తెలుసు. వినండి తెలిసింది. అంటే మీరు దాని గురించి మాట మీ వీడియోలు చూడలేదు, నేను మిగతా ఎవరికి మన వీళ్ళు కూడా చేసి చూశాను. చిలక ప్రవీణ్ లాంటి వాళ్ళు మొత్తం అంతా ఈయన చేయబట్టి చచ్చిపోయిండు, ఈయన చేయబట్టి చచ్చిపోతారు పోయి ఆయన వచ్చి ఓపెన్ గా ఇది కాళ్ళ పెట్టుకున్నాక కింద వచ్చి అందరు జనాలు అడుగుతుంటే దేనికోసం చచ్చిపో ఎందుకు అంటూ పెట్టుకో అంటే బీసీ వాదము బీసీ గురించి చచ్చిపో ఇదని అన్నాడు. మళ్ళీ అలా హాస్పిటల్లో కూడా అడిగింది ఉన్నది, ఒక వీడియో వచ్చింది బయటికి. ఆ లోపల చెప్తున్నాడు నా ఏది తెలంగాణ కొరకు శ్రీకాంతాచారి ఆత్మార్పణం చేసుకుని బీసీ కొరకు నేను అని బాధతో చెప్తున్నా. అలాంటివన్నీ పట్టుకొని మీరు అంటే ఈయన ఏదో మళ్ళా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసిండ్రు ఇదన్నీ అంటే మీరు టీడీఎంఏ వాళ్ళు స్పెషల్ టీడీఎంఏ వాళ్ళు చేసిండ్రు. ఓకేనా, అది పక్కన పెడితే దయచేసి మనం సపోర్ట్ చేసుకుందాం, మనం తెచ్చుకుంటే సపోర్ట్ ఎట్లా చేద్దాం నేను అడుగుతా, తర్వాత బ్రదర్ చెప్తున్నా సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. మనం తిట్లాటలు పెట్టుకుంటే వాళ్ళకే సపోర్ట్ సక్క లేదు, మనం ఎందుకైనా పోతుంది. మనం అందరం గట్టిగా చేతి భుజం వేసుకొని మనము గట్టి కొట్లాడాలి. కానీ ఎవరు పర్సనల్ ఏమైనా ఉంటే సాటుకు మాట్లాడుకుందాం, ఈ పబ్లిక్ లా వద్దు దయచేసి. మీరు చెప్పండి. రైట్, ఇప్పుడు మీరు అయిపోయిందా? అయిపోయింది. నేను చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, మీ పేరేంటి? రమణరావు. రమణ. ఓకే, రమణ గారు, మీ తిన్మార్ మళ్ళీ లైఫ్ లో ఎప్పుడైనా కలిసారా? కలిసినా. నేను ఇంతవరకు తిన్మార్ మళ్ళీ ముఖం కూడా చూడలేను. నేను చూడలే. నువ్వు చూడలేదా? అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నా. నేను 2018 నుంచి తిన్మార్ మల్లన్న వార్తలు చూస్తాను. నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు తిన్మార్ మల్లన్నకి హుజూర్ నగర్ అట్లా పోటీ చేస్తే మేము డబ్బులు కొట్టినోడిని, ఇది ఛాయ్ పైసలు కొట్టినోడిని. నేను 100 సార్లు ఎవిడెన్స్ కూడా పెట్టాను, కొట్టిన అంటానికి ఇప్పుడు కూడా. నేను తిన్మార్ మల్లన్న మొదటిలో పుట్టిన తిన్మార్ మల్లన్న వ్యతిరేకిని కాదు నేను. అంటే నేను ఏదో నాకు పర్సనల్ గజ్జి ఉండడానికి లేదు, ఎందుకంటే నేను ముఖ పరిచయమే లేదు నాకు ఇంతవరకు. నా ముఖం ఆయన తెలియదు, ఆయన ముఖం నాకు తెలియదు లైవ్ లా. టు బీ ఫ్రాంక్, ఇది మీరు కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని మహేష్ అనేటువంటి ముఖం ఇంతవరకు మల్లన్న చూడలే, మల్లన్న ముఖం మహేష్ చూడలే, ఫోన్లో తప్ప. దీని అర్థం ఏంది? నాకు పర్సనల్ గజ్జి లేదు, వేరే వాళ్ళ జోలు నాకు చెప్పకరి, నాకు చెప్తున్నా పర్సనల్ గజ్జి లేదు. ఫస్ట్ పాయింట్ క్లియర్. సెకండ్ పాయింట్, ఒకవేళ నేను ఈ ఫీల్డ్కి రాకపోయి ఉంటే ఇప్పుడు నా కంప్యూటర్ సైన్స్ నేను చదువుకున్నా, ఇలా నెలకు 2 లక్షలు సంపాదిస్తుంటే మా తోటలు ఇప్పుడు అందరూ అట్లా సంపాదిస్తారు. నేను ఎప్పుడైతే ప్రజల్ని నమ్మించి ఇష్టం వచ్చినట్టుగా వాదాలు చేంజ్ చేసుకుంటా, 7200 అని, ఆర్టీఆర్ అని, వేలమూల అని, ఫస్ట్ దళితుల వాదం అని, అంబేద్కర్ బొమ్మ ఒక పక్క పెట్టుకొని ఈయన బొమ్మ ఒక పక్క పెట్టి, ఇప్పుడు కూడా మీరు క్యూన్యూస్ లోగో కంటే ముందు హెచ్డీలో ఉంటుంది చూసుకోరి, అంబేద్కర్ సిద్ధాంతం ఎత్తుకొని వచ్చింది. మీకు తెలియకపోవచ్చు, నాకు ఐడియా లేదు. నేనైతే మొదటి నుంచి ఫాలో, అంటే
పుట్టిన కానించి ఈ చెట్టు ఎట్లా పెరుగుతుందని గమనించా. అది గంజాయి చెట్టు అవుతుందా, తులసి చెట్టు అవుతుందా, గన్నేరు చెట్టు అవుతుందా, ప్రతి ఒక్కరు చూసుకుంటూ వచ్చినాను నేను. అంతే తప్ప ముఖ పరిచయం లేదు, నాకేం పర్సనల్ గజ్జి లేదు. అయితే నాకు సమాజం మీద అంతులేని ప్రేమ. నేను చదువుకునే రోజుల్లో నాకు రూపాయి ఉన్నా లేకపోయినా నేను తిన్మార్మలకు మన తెలుగులు రగనటువంటి పైసలు కొట్టి రెగ్యులర్గా సింగిల్ డేలో మన తెలుగులు రగని ఒక దరిద్రుడు వాళ్ళు చాలా 1,00,000 మంది సబ్స్క్రైబర్ చేసింది మేము. అంటే మా ప్రజలం, మేము ఛాయ పైసలు కొట్టిన వాళ్ళం. ఎందుకు అప్పుడు మాకు ఏమైనా వ్యతిరేకత ఉందా? బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాను మేము పొగిడినామా? ఇప్పుడు మమ్మల్ని అంటారు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అని. నేను అడుగుతున్నా ఈ సన్నాసుల్ని, మరి మీకు పైసలు కొట్టినప్పుడు ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు రా? మేము మీరు అప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంటున్నాయి కదా మీ పైసలు కొట్టించింది. మరి బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అయితే మీకు ఎట్లా సపోర్ట్ చేసిన ఆ రోజు? ఇప్పుడు నిన్ను అన్న తల్లి నువ్వు వెళ్ళంటే ఒప్పుకుంటావానా ఓడైనా ఈ భూమి మీద? ఇప్పుడు మా వల్ల పెద్ద అయ్యి మా వల్ల లైన్ లైట్లోకి వచ్చి మమ్మల్ని ఇవాళ వెళ్ళంటే మరి నువ్వు మా కడుపులో పుట్టుకొని మా ఛాయపల్లితో పెద్ద నువ్వు కూడా వెళ్ళే కదా మరి, అంతే కదనా? మమ్మల్ని వెళ్ళుకోడుక అన్నప్పుడు మా పైసలతో పెద్ద ఆవిడ వెళ్ళుకోడికే కావాలి. నేను చెప్పేది ఏంటన్నా, నేను మాట్లాడుతున్నాండి, మీరు మీ ప్రతి పాయింట్ని ఆచరిస్తా. మీకు అర్థమైంది కదా, నాకు పర్సనల్ గా లేదు. ఇంకా మీకు క్లియర్ అదొకటి క్లియర్ కూడా లేదు. తర్వాత ఛాయపల్లి కొట్టినాం, హుజూర్నాథ్ నిలబడ్డాడు. తర్వాత ఎమ్మెల్సీ నడాడు. ఎమ్మెల్సీ కావాలని ఇప్పుడు కూడా నా గూగుల్ పే హిస్టరీలో దాంట్లో ఉంటుంది, నువ్వు ఎమ్మెల్యే కావాలని కోరుకున్నా, ఎమ్మెల్సీ కావాలని కోరుకున్నాను. ఎందుకు? మా కోపం ఉంది ఆ రోజు. ఇదే మహేష్ గారు ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేసి ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? నీకు మనిషి అట్నే ఉన్నావు కదా, నీ మైండ్ సెట్ మారింది, మీరు మారుకుంటూ వచ్చినావు అంతే. ఇప్పుడు మీ అందరం లంగలం, వేరే వాళ్ళతో నాకు అక్కర్లేదు. మహేష్ గారు లంగా, మహేష్ గారు పెయిడ్ ఆర్టిస్టు, మళ్ళా నన్ను తిడతానికే ఛానల్ పెట్టుకుండు, నేను తిట్టు తప్ప ఏది అంటాడు. నువ్వు కేసీఆర్ మీద వీకిందేంది? నువ్వు తిట్టు తప్ప నువ్వు తిడతానే కదా నీకు ఛాయపాలు వచ్చింది. నువ్వు వీకిందేంది? నువ్వు రూపాయి బయట వేసినావా? రూపాయి సొమ్ము అయ్యలా? రైతులకు రైతు బంధు ఇయ్యనని దొంగని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినావు. రుణమాఫీ చేయనని దొంగని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినావు. ప్రజలకు నీళ్ళు ఇస్తోని దూరం చేసినావు, నిధులు ఇస్తోని దూరం చేసినావు. వాళ్ళు లంగా దొంగ అని తిరిగితే వాళ్ళు నిజమేమో లంగా దొంగ అనుకో మేము ఇలా ఓటేసినాం కాంగ్రెస్ పార్టీకి. ఇలా లంగోని తీసుకొచ్చి కూసబెట్టి దొంగని ఇలా నువ్వు దొంగేసం వేసి నేను బీసీలు అంటే రెడ్డి నేను అడుగుతున్నా, బూర నరసయ్య గారు బీసీ బిడ్డ నిలబడు, ఈడు ఎవరికి ప్రచారం చేసిండు? నువ్వు చెప్పన్నా, నేను అడిగిన దానికి ప్రధాన సమాధానం చెప్పాలి. నువ్వు రిక్వెస్ట్ చామల కిరణ్ కుమార్ అనేటువంటి రెడ్డి వానికి ప్రచారం చేసిండు. ఎప్పుడు చేసిండు? ఈ లుచ్చకు 2023 డిసెంబర్ 7 దాకా బీసీల వాదన లేదా? ఇవాళనే పుట్టిండా బీసీ కడుపులా? ఇంకోటి, అంబేద్కర్ సిద్ధాంతం 2018 ఎంచుకున్నా, ఎందుకు వదిలేసింది దాన్ని? బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు నిలబడలే? బీజేపీలకు ఎందుకు తెచ్చినావు? బీసీ ఎస్సీ ఎస్టీల సిద్ధాంతం ఉన్నవి ఆర్టీఆర్ 70 7,200 మంది వెలమోలిన్లు అని చెప్పిండు. తర్వాత అవినీతి పరులు అని చెప్పిండు. ఇవాళ వెలమోలిన్ల లెక్క ఎంత చెప్తుండు? 1,02,000 చెప్తుండు. ఇంటికి 15 మంది వేసుకున్నా 1,02,000 మంది గారు. ఒక్కొక్క ఇంట్లో 15 మంది సంసారం ఉంటారా అన్న? ఎంతమంది ఉంటాం? 2 కొడుకులు, ఒక కొడుకో బిడ్డ, 2 పిల్లలు. 7,200 ఇంటూ 4 వేస్తే ఎంత రావాలి? ఈడు ఎంత చెప్తుండు లెక్క? ఇయ్యాలా ఎవరిని చూతే బనాయించిండు? అంటే నీకు నోచుకొచ్చిందల్లా చెప్పి మమ్మల్ని చూతగానే చేసాం. ఇవాళ నిజాన్ని గ్రహించినాం. నేను చెప్తున్నా, నేను యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ నాకు 2020లో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో మార్చిలో నాకు అప్లికేషన్ వస్తే అడ్మిషన్ వస్తే నేను పోలే అన్న. ఈ దరిద్రుడు సొసైటీని చీట్ చేస్తున్నా అని చెప్పేసి నేను యూకేకి పోయి పోకుండా నేను ఇక్కడే డ్రాప్ అయిపోయినా. జస్ట్ ఇట్లాంటి దొంగని ఎదగనియొద్దని. విష నాగుని పాలు పోసి సాధినం, అది కాటేసే రోజు వస్తుంది. సమాజం గ్రహించదు. మనమే పెంచి ప్రదేశం మనమే దీన్ని చంపాలి రాజకీయంగా అని చెప్పేసి నేను వచ్చిన తప్ప నాకు మళ్ళా అనేటువంటి ముఖం కూడా నాకు తెలియదు ఇప్పటికి కూడా. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇంకొక పాయింట్, మీ ప్రతి పాయింట్ చెప్తా. ఇప్పుడు బీసీల వాదం సంతోషం, రమణన్నకు బీసీల వాదం నచ్చింది, నాకు కూడా నచ్చింది. నేను బీసీ బిడ్డగా నన్ను రాజగోపాల్ అనేటోడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాను. రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీడు ఆయనకు ఫోన్ చేసి రాజన్న మంచోడు వీరుడు చూడని ఆయన ఇచ్చిన ఎంగిలి మెతుకులు వేసుకొని వీడోడు ఆడు రగ్గాడొకడు, ఆడు మైపాల్గాడొకడు, ఇంకోటి పక్క పొక్క ఆడోడు చాలా పెట్టాడు. ఈ దొంగ కొడుకులు అందరూ కలిసి వీడియోలు పెట్టుకుంటారు. అన్న వీళ్ళు ఎక్కడ బీసీలో వాళ్ళ ఉంటే ఓ రెడ్డి ఉన్నేం పొగుడతాడు, ఓ రెడ్డి ఉన్నేం తిడతారు. రేవంత్ రెడ్డి ఒక్కరు ఒక మీరు చెప్పేది నాకు మీరు చెప్పినాక నిన్న. అందుకే ఇంకో పాయింట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా మంచోడే తెలియదు నీకు. 24 నెలల కింద రేవంత్ రెడ్డి ఎందుకు మంచోడేంట్రా? ఒక స్టాండ్ ఉన్నారన్న, కోమరెడ్డి వెంకరెడ్డి రాక్షసుడు, పంగల్ తీరుతారని ఇది
చెరుకు సుధాకర్ కంటే మొగోని వారాన్ని వాని తిట్టాను. వాని సంకరాక పోయి వానికాడికి పోయి పేదల పెరిగిందని చెప్పిండు. 2 నాలుకలు మార్చినా మారలేదా? ఒక పాయింట్. సెకండ్, రేవంత్ రెడ్డి గింత పొడుగు ఉందా గంత పొడుగు ఉన్నాడు. రేవంత్ రెడ్డి సంఖ్య ఎందుకు నాకిండు? బీఫామ్లు బీసీలు ఇవ్వాలరా మీరేంద్రా అంటుండి. ఇలా ఈ సన్నాసి నా కొడుకు ఓన్కాడు పోయి బీఫామ్ తెచ్చుకొని ఎమ్మెల్సీ అయిండు. ఈడు నిజంగా మొగ పుట్టుక పుడితే ఈడు మొగోడైతే ఆడబిడ్డ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది, ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసింది. వాడు యాక్సెప్ట్ చేసినా గెలిపక్కడు. నువ్వు మొగ పుట్టుక పుడితే నిజంగా నువ్వు బీసీ రక్తమే అయితే రెడ్డి పార్టీలో వచ్చిన పదవి నాకు నువ్వు ఎందుకు రాజీనామా చేస్తావు? నువ్వు మొగోనివే కదా. బీసీ ఆత్మగౌరవం కంటే నీకు ఆ పదవే గొప్పదా? నీ ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్న? బొచ్చు ప్రశ్నిస్తున్నావా? నిన్న ఎమ్మెల్సీ చేసిన వాడు నిరుద్యోగులు చేసాడు. వాళ్ళ కోసం ఏం ప్రశ్నిస్తున్నావు? ఏం బిగినావు నువ్వు? జియో నెంబర్ 46 వాళ్ళ కోసం మాట్లాడినవా? మాట్లాడే ఒక వీడియో కాదన్నా, దానికోసం ఏం పడు? యూట్యూబ్ లో ముఖ్యమంత్రి, యూట్యూబ్ లో ఎమ్మెల్సీ, యూట్యూబ్ లో ఎమ్మెల్యే బొచ్చి యూట్యూబ్ కోసం బతున్నావా? ప్రజల కోసం ఏం చేసినావు నువ్వు? ఏం పని బీకినావు? 8 ఏళ్ళకెళ్ళి నువ్వు వీకింది ఏంది? కట్టలు కట్టింది ఏంది? ఎంతసేపు ప్రచారం, యూట్యూబ్ లో వీడియోలు, ఫేమస్, పైసలు. నువ్వు ఆలోచించన్నా. తీర్మానంలో మంచోడే, ఏం లంగా పని అనుకుందాం. వన్ లైఫ్ టైం యూట్యూబ్ హిస్టరీ తీద్దాం, వాని ఆస్తి ఈరోజు చూద్దాం. 2 టాలీ అయితే నీ ముక్కునే రాసి వెళ్ళిపోతా. వాడిది కాకుండా దండలు చేసినా చూపించాను అట్లా. యూట్యూబ్ కాకుండా ఇంకేం పని చేయలేదు 7-8 నెలలకెళ్ళి, లాస్ట్ 7 సంవత్సరాలకి వెళ్ళి. యూట్యూబ్ లో వచ్చే రెవెన్యూ క్లియర్ ఉంటుంది, అలానే తెలుస్తుంది. లైఫ్ టైం రెవెన్యూ చూపిస్తుంది. వాని ఛానల్ మొత్తం హిస్టరీ తీద్దాం. నువ్వు ఏదో సంపాయలేగా, ఆధారం బయట పెట్టు, పత్తి దేశాలు వద్దు మనకు. అల్ల వచ్చిన రెవెన్యూ ఎంతుంది, నీ దగ్గర ఉన్న ఆస్తి ఎంతుంది, దీనికి దానికి టాలీ కాదు, 100% కాదు నాకు తెలుసు. కానీ నువ్వేం చేస్తూ వచ్చినాయి? నువ్వేం లంగ పని చేయలే. నువ్వు పతివత్తగా అనుకుందాం జరిసేపు. ఏం లంగ పని ఎట్టు వచ్చినాయి? మనందరికి ఎందుకు వస్తలేవు? నీకెందుకు వస్తలేవు? నాకెందుకు వస్తలేవు? అవునా కాదా? ఇంకొకటి, ఇప్పుడు నువ్వు ఎంత నీ జీవితంలో రాజకీయ చరిత్రలా నువ్వు తిట్టుడు, అమ్మనక్క నేంచుడు తప్ప నువ్వు వీకింది ఏంది? బీఆర్ఎస్ నువ్వు ఓడగొట్టినావు, సంతోషం. నువ్వే ఓడగొట్టినా చెప్పుకుంటున్నావు, సంతోషం, అది కూడా ఓకే. ఇప్పుడు నేను అడుగుతున్నా, కాంగ్రెస్ తీసుకొచ్చి ఏం ఉద్ధరించినావు? నువ్వు చెప్పుకుంటున్నావు మొనగానని. తల్లి లాంటి పార్టీ అన్నావు, వాడోడు ఇవ్వకపోతే 6 గంటలు నేనే ఇస్తాను. 6 గంటల గురించి ఇప్పుడు ఫస్ట్ మన అమ్మ నాయన చెప్తారన్నా, నువ్వు ఉండూరులో వీకినాక దేశంలో వీక్ అంటారు, ఇంట్లో వీకినాక ఊళ్ళో వీకమంటారు. నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిపించినప్పుడు మాకు కొన్ని ఇచ్చినావు కదా హామీలు, ఊరు తిరిగి ఆంబోతు లెక్క వాగినావు కదా 40 నియోజకవర్గాల రెడ్డిలకు. ఆ రెడ్డిలందరూ వంగబెట్టి ముడ్డి మీద దాన్ని ఒక్కొక్క రెడ్డిలతోని మాకు ఇచ్చిన హామీలు నెరవేర్పించు కాంగ్రెస్ పార్టీలో వండుకొని. అవి నెరవేర్చుకుంటే నువ్వు ఏమైనా వీకేది ఉంటే నువ్వు బీసీ వాదంగా దాని బొచ్చుల వాదం ఏదైనా ఎత్తుకో, మాకు అక్కర్లేదు. నేను బీసీ పుట్టుకే పుట్టినా, మరి నేను ఎందుకు ఒప్పుకుంటలేను నువ్వు నీ బీసీల వాదాన్ని? నేను వేరైతే కాదు, నేను రెడ్డినైతే కాదు కదా, నేను ఎందుకు ఒప్పుకుంటలేను నీ వాదాన్ని? బీసీ అంటే అందరూ వస్తారు కదా. నిన్ను తిట్టుకోడేమో బీసీ, నిన్ను తిట్టినోడేమో మంచి బీసీ, తిట్టినోడేమో బీసీ కాదా? అందరూ ఒప్పుకోవాలి కదా నీ బీసీ వాడిని. ఎందుకు ఒప్పుకుంటలేరు? నువ్వు పతివత్తవి అయితే, నువ్వు మంచోనివి అయితే. ఇంకో సింపుల్ లాజిక్ అడుగుతున్నా, వీడు ఒక్క దాంట్లో క్వశ్చన్ చూపి 7200 ఒక్క అవినీతి పరుని బయట వేసిండా? వెళ్ళలే. రైట్ టు రికాల్ అంటున్నావు. ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం ఈ దేశం లేనన్నా ఒక మనిషి ఓడిపోవడానికి ప్రచారం చేసిన రాజకీయ చరిత్ర ఉందానా? ఎంత వేస్ట్ గాడైతే సమాజం ఎంత చీదరించుకుంటే వాడిని ఓడగొడతానికి ప్రచారం చేస్తారు. రేపు ఎవరికన్నా ఓటేసుకొని మళ్ళా ఓటేకరంటారా ఈ భూమి మీదనన్నా? నేనన్నా, నా సొంతలు 50 మంది అన్నారు. నేను ఇప్పుడు వేరే వాళ్ళందరూ లంగలు అనుకుందాం భయ్, నాకు అక్కర్లేదు. మహేష్ గాడితే లంగ కాదు, నాకు నేను ఎట్లాంటి పర్సనల్ ఖర్చలేదు. నేను ఇప్పుడు కూడా నేను నమ్మే శ్రీరామచంద్ర ప్రమాణం చెప్తున్నా, నేను ఏ రెడ్డోల కాడ ఎవరి కాడ ఏ రాజకీయ నాయకు కూడా రూపాయి కూడా గుంజుకొచ్చుకోలే, ఓన్ కాడ అడుకొచ్చుకొని నేను వార్తలు చదువుతాను కోపంతో. నేను దీన్ని ప్రమాణం చేయమన్నా చేస్తా. ఎవరన్నా ఇస్తే నేను మాట్లాడుతున్నట్టే. ఈ రోజు అంటాడు అగ్రకులాల పని తీసుకోండు, నీ లెక్క అగ్రకులాలు ఉచ్చదాగే తెలివి మాకు లేదురా, నీకుందేమో, నీ ప్రూవ్ చేయరా అంటున్నా. ప్రూవ్ చేయలేక ఛానల్ హ్యాక్ చేశారు, డిలీట్ చేశారు. 3 ఛానల్ రిపోర్ట్ డిలీట్ చేశారన్నా. 3 ఛానళ్ళు నాది 15 లక్షలు అప్పు అయిందన్నా. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నేను బీసీ పుట్టుకే పుట్టావు కదా, నువ్వు నిజంగా బీసీ తల్లిపాలు తాగితే వాడు తిట్టిండో మొత్తుకుండో ఏం చేసిండో, నువ్వు కూడా కేసీఆర్ తిట్టినావు, నీకంటే ఎక్కువ నేను తిట్టలేదు, నువ్వు ఎందుకు ఛానల్ రిపోర్ట్ కొట్టాలి? నేను చెప్పేది అబద్ధం ప్రూవ్ చేయి, మహేష్ గారు లంగని నిరూపించు. నన్నేం బిక్కలేక నువ్వు ఎందుకు డిలీట్ చేయాలి వీడియోలు? ఎందుకు రిపోర్ట్ కొట్టాలి? ఎందుకు నాకు అన్న అన్ని తెలుసు అన్న. మాకు కొన్ని గ్రూపులు ఉంటాయి, ఆడ జరిగే చర్చలు మేము అన్ని రోజు చూస్తూనే ఉంటాం ఏం జరుగుతుందని. ఇందాక గంట సేపటి కింద కూడా జరిగింది. నేనేమంటున్నా, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఇంకోటి తీర్మానం వలన ఈ సమాజంలో ఉనికి భయపడలే. మహేష్ గారికి ఎందుకు భయపడుతున్నా అంటే, మహేష్ గారు ఛాయపదలు కొట్టిన ప్రజలలో ఒకడు. మహేష్ గారు ఏ రెడ్డో ఎంగిల్ మెతుకు దిల్లే. మహేష్ గారు ఏ రోజు నాకు ఒక ఆఫీస్ కూడా లేదు, సొంతం ఒక ఎంప్లాయీ కూడా లేడు, సింగిల్ మ్యాన్ ఆర్మీగా నడిపిస్తా నేను. నీ లంగన్ అంటే ఎట్ట లంగన్ నువ్వు నిరూపించరా అంటున్నా నేను. అందుకే నన్ను ఏం బీకలేక ఇప్పుడు ఛానల్ లీడ్ చేస్తారు.
రిపోర్ట్లు కొడుతున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, నేను ఛాయ్ పైసలు కొట్టిన బాధితుల సంఘంకి వెళ్ళి నేను మాట్లాడుతున్నా. మాకు మీ పైసలు కొట్టిన రోజు ఉన్న కొడుకు ఇది కాదు, ఆడొస్తే మేము ఒప్పుకుంటాం. ఇవాళ ఉన్న దొంగ కొడుకు వస్తే మేము ఒప్పుకోం. అంగీలాగా తప్ప ఈ కొడుకు ఏముండొద్దు. అట్టయితేనే ఈడు మా మనిషి. గుద్దండా బలిసి వచ్చి అలా నేను బీసీలా అంటే మేము పట్టించుకుంటావా అన్న? ఎట్ట బలిసినవరా నువ్వు? మమ్మల్ని ఛాయపల్లి నీ ఆస్తి ఎక్కడిది, ఇవాళ ఎక్కడిది? ఇలా ఏం కథలు చెప్తున్నావు జనాలకు? పిచ్చోళ్ళని చేస్తున్నావు మమ్మల్ని. ఇలా వీళ్ళందరిది నాకు అనవసరం. మహేష్ గారు బరాబర్గా పాయింట్ మీదే మాట్లాడతాను. నేను బీసీల వాదం అన్నావు, 40 మంది రెడ్డిలో తిరుగుతాప్పుడు ఇది తెలియదా? 119 మందిని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి వెళ్ళి పోటీ చేపిస్తా. నాకు వచ్చేది నా గవర్నమెంటే, బీసీ ఎస్సీ ఎస్టీల గవర్నమెంట్. మేడ్చల్ నుంచి మల్లారెడ్డి నేను ఓడగొడతారా అన్నాడు. వాడిని ఓడగొచ్చిండా? ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫామ్ కూడా ఏనన్నాడా? పోనీ నీ వెనక ఇంకొక ఎమ్మెల్యే అన్న చేసినావా? 119 పక్కన పెట్టు, నువ్వు కాకు ఇంకొకనన్నా చేసినావా? ఏందిరా నువ్వు వీకింది? నీ వెనకంగా తిరిగి సుదర్శన్ గానికి ఎందుకు లేదు రాస్తి? నీకెందుకుందిరా? వాడదే వాదం, నువ్వు అదే వార్తవి. నువ్వు నీ అన్నదమ్ములకు ఎందుకు లేదు, నీ వెనకంగా ఉన్నోళ్ళకి ఎందుకు లేదు, నీ ఎమ్మడిదిరినోళ్ళకి ఎందుకు లేదు? ఎట్టొచ్చిందిరా నీకు ఆస్తి? ఏం పని చేస్తే వచ్చినా, ఏం పిక్తి వచ్చింది? మాకు బువకే వెళ్తలేదు యూట్యూబ్ ఛానల్. నీకు ఎట్టొచ్చిందిరా? నువ్వు అదే వార్తలు చదువుకొని బతికినవుగా. చెప్పన్నా ఆడ ఏం ఆధారం బయట అవసరం లేదు. నువ్వేం పిక్తి వచ్చింది అంటే నేనేమంటలేను. నువ్వు పతివతవే, నీ అంత పతివత భూమండలం లేదనుకుందాం. ఎట్టొచ్చిందో చెప్పు నీకున్న ఆస్తి. నేనేం అంటలేను, నీకు వచ్చి నువ్వు సంపాదించట్లేదు, సంపాదలేను. మళ్ళన్నా నీ ఆస్తి ఎట్టొచ్చింది? నువ్వు ఇప్పుడు 5 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నావు కదా, జూబ్లీస్ లాంటి ప్యాలెస్ కడుతున్నావు కదా, అది ఎట్టొచ్చింది? బంజారాస్ ఇల్లు ఎట్టొచ్చింది? నేను చెప్తున్నా, జూబ్లీస్ లెక్క ఒక కాడ ఇల్లు కడుతున్నావు, 5 కోట్ల ఇల్లు కడుతున్నావు, మంచిగా ట్రిప్లెక్స్ ఎట్ట కడుతున్నావు? బంజారాస్ ఇల్లు ఎట్ట కొన్నావు? ఇంకోటి అడుగుతున్నా, మాదాపూర్ రోడ్ నెంబర్ 10 or 12 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఆడ ఫ్లాట్ 1700 సంథింగ్ SFT అది కబ్జా చేసిండు. ఇది ఎట్టొచ్చిందని అడిగినా, సమాధానం లేదు. ఫార్చునర్ కార్ ఎట్టొచ్చిందా అన్న? నేను చెప్పేది 1762 SFT కింద 2 ఫ్లాట్లు నాగోలు ఉప్పల్ల కబ్జా చేసిండు. ఎట్ట చేసినావు? ఇవన్నిటికి ఆధారాలు అంటావుగా. ఏది ఆధారం లేకపోయినా మాదాపూర్ PS పోదాం, నువ్వు రా. మాదాపూర్ PS తీన్మార్ మల్లన్న బ్రదర్ అనిల్ అనేటోడు వాడిని పేసి అంటే వాడు వేసే లంగ కథ మొత్తం ఇంతో నడిపిస్తాడు. వాడు ఇప్పుడు నన్ను చంపడానికి చర్చలు వేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ అనిల్ అనేటోడి మీద ఎందుకు కేసు అయింది? వాడు నీ పేసి అని చెప్పుకొని తిరిగితే అయింది కదా. తీన్మార్ మల్లన్న బ్రదర్ అని అల్ల ఉందా లేదా FIR నేను పెడతా. నేను నా దాంట్లో ఆల్రెడీ వీడియో ఉంది ఛానల్లో. 100 అవసరం లేదు, ఇది ఒక్కదానికి నాకు ఆన్సర్ అయిపోను. ఆధారమే కావాలంటారుగా, నీ ఆధారం బయటేసి 6 నెలలు అవుతుంది. దాని సమానం చెప్పాను, మిగతా వాళ్ళది నాకు అనవసరం. నేనైతే ఛాయ్ పైసలు కొట్టిన ప్రజల అంటారుగా దాని సంఘానికి అధ్యక్షుని అడుగుతున్నా. ఓకే, ఫస్ట్ చెప్పు. ఇక నేను నీకు ఒకటి నాకు వచ్చే డౌట్స్ వస్తాయి, నేను చెప్తా. నువ్వు ఫస్ట్ ఇంకోటి బీసీలో ఉండగా అది కూడా చెప్తున్నా. నేను ఒక ఆయన రెడ్డి, బీజేపీలో ఒక రెడ్డి ఉండే మా మునుగోడ్ల, ఆయన నన్ను అవమానిస్తే నేను బీజేపీకి రాజీనామా చేసిన. నేనే జై బీసీల ఐక్యత వర్ధిల్లని చెప్పేసి నేను ఒక గ్రూప్ పెట్టుకొని నేనే బీసీ వాదాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నా. నన్ను అవమానించి నేను పెయిడ్ ఆర్టిస్ట్ అని మా రాజగోపాల్ నా మీద బట్టగాల్సి మీద వేస్తే మునుగోడు సెంటర్కి పోయి అంబేద్కర్ విగ్రహం కాడ నేను ఒక్కన్నై కూర్చొని బీసీల ఆత్మగౌరవ నిరసన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెడితే నా మీద రాజగోపాల్ పోలీసులను కొట్టినని చెప్పేసి నా మీద అక్రమ కేసు పెడితే ఇప్పుడు 6 నెలలు అవుతున్నా. నేనే బీసీ వాదం మీద కూర్చున్నా. కానీ అంటారు నిజం నిద్ర స్థలకి అబద్ధం ప్రపంచం తిరిగి వచ్చినట్టు నేను చిన్నగా ఉన్న బీసీల వాదం వాడు పెద్దగా ఉన్న అంతే తప్ప నేను కట్టారు బీసీని. నేను నికార్సినంతవరకు నేను ఏ రెడ్డిలో కాడ రూపాయి ఎంగిలి మెత్తలు ఆశపడలే. నేను కూడా విన్నాను మంచి బీసీ అని చెప్పి అందుకే కాల్ చేస్తాను, ఎవరు కాల్ చేయలేదు. ఓకేనా? నేను ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడగండి. మీరు ఎంత సేపు అయినా డిస్కస్ చేద్దాం, పాయింట్ మీద మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మీరు అలిగేషన్ చేస్తున్నారంటే మల్లన్నకి ఇంత డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఆయనకి డబ్బులు ఎంత ఉన్నాయి, ఎన్ని వచ్చినా వచ్చింది. ఇంకోటి ఎందుకంటే నువ్వు క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నావు అంటే ఆయనకి ఛాయ్ పైసలు పంపించినా ఎన్ని పంపించలేదు, ఓకే పంపించడం లాగా నాకు రైట్ ఉంది కాబట్టి అడిగిన అంతే. నేనే పెద్ద చేసిన కదా. ఓకే నీకు స్ట్రేట్ క్వశ్చన్ అన్నా, నీకు మన తెలంగాణ మళ్ళీ ఒకటి దొరికిందా? ఇప్పుడు రేవంత్ కి నువ్వు గవర్నమెంట్ కి నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, రేవంత్ ఎందుకు కడుతున్నావు? రేవంత్ పెయింటింగ్ జాబ్ వేసుకుని లక్షల కోట్లు ఎవడు మన వీళ్ళు ఈ ఉన్న ప్రతి ఒక్క రాజకీయం చేసిన అందరూ లక్షల కోట్లు సంపాదిస్తారు. మళ్ళీ ఒకటి అనిపించిన పైసలు పంపించా చెప్పి తెలంగాణ చెప్పండి. అయితే నువ్వు తెలంగాణ గవర్నమెంట్ కి ఇంత ట్యాక్స్ కడుతున్నావు, మళ్ళీ చాయ్ పైసలు 5 రూపాయలు పంపించావు, 10 రూపాయలు పంపించావు, 10 రూపాయలు పంపించి ఇంత రేషన్ వస్తుంది. మనం ఎన్ని వేలు లక్షలు కట్టి ఉంటావు నువ్వు తెలంగాణ గవర్నమెంట్ కి, మరి గవర్నమెంట్ ఏమో దుమ్మెత్తి పోస్తున్నావు కాక ఏమన్నా? నంబర్ 1
అదొకటి. ఓకే, కాబట్టి ఇది నేను ఈ కారణం అనుకోవట్లేదు నేను. అది ఒకటి, ఆయనకి ఛాయ్ పసలు ఇచ్చిన కాబట్టి నాకు రైట్ ఎందుకంటే అది కారణం అనుకోవట్లేదు. ఎందుకంటే వేటోళ్ళకి మస్తు మంది వేటోళ్ళకి అప్పుడు మస్తు ఇచ్చిన ఒక్కొక్కటి మార్చుకుంటూ పోయింది తప్ప ఏ దాంట్లో కొసలే అంటున్నా, ఏ విషయం కూడా కొసలే మొదలు కానీ ఉన్నాడు. ఓకే విను ఇది, కాబట్టి అది క్వశ్చన్ చేసినందుకు మరి వేరే వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాలి. మళ్ళీ ఒకటే దొరికింది, అది ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి ప్రతిరోజు మాట్లాడతాను నా వీడియోలు చూడన్నా. మీకు నచ్చిన టాపిక్ ఇది కాబట్టి మీరు ఇది మాట్లాడతారు. అన్న తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ మొత్తం బ్యాక్ వెళ్ళిపోయిందని కారణం రేవంత్ రెడ్డి అని ఒప్పుకుంటావా లేదా? ఇప్పుడు 100% ఒప్పుకుంటానా. ఈ ప్రభుత్వం ఎట్లా వచ్చిందన్నా 100% బ్యాక్ పోయింది. ఎట్లా వచ్చింది? తీసుకుపోతా మళ్ళీ ఎందుకు తెచ్చుకొచ్చింది? ప్రచారం చేసిన ఆయన మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టలే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఒకటే మళ్ళీ తీసుకొచ్చి అన్న క్లిప్ కావాలంటే పెడతానే, క్లిప్ కావాలంటే పెడతా. మస్తు మాట్లాడే నేను ప్రచారం చేసిన నా వల్ల వాళ్ళకి ప్రచారం చేస్తే రమణన్న ఇంతసేపు నువ్వు న్యాయంగా మాట్లాడు. ఇప్పుడు వన్ సైడ్ మాట్లాడుతావు, నువ్వు మాట్లాడేది అర్థమవుతుంది నాకు క్లియర్ గా. ఇది తప్పు. ఇగో నీ అభిమానంతో మాట్లాడు. నేను ఇప్పుడు న్యూట్రల్ గా మాట్లాడుతున్నా, నువ్వు కూడా న్యూట్రల్ గా మాట్లాడు. నువ్వు న్యూట్రల్ గా మాట్లాడుతూ నేను న్యూట్రల్ గా మాట్లాడతా. నువ్వు వన్ సైడ్ మాట్లాడు, నేను కూడా వన్ సైడ్ మాట్లాడగలుగుతా. ఇప్పుడు అన్న నా వార్తలు ఓపెన్ చేయి. సో డైలీ 1 hour 10 minutes నేను వార్తలు చదువుతా. 1 hour రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ 3 పార్టీలు కడిగేస్తా ప్రతిరోజు నా వార్తలు. ఇప్పుడు కూడా ఒక వీడియో అప్లోడ్ అని చూసుకోవాలంటే లాస్ట్ 10 నిమిషాలు పేపర్ వస్తుంది. పేపర్ వస్తేనే చదువుతా నేను, పేపర్ ఉన్నది చదువుతా నేను, వేరే కూడా చదవను. ఒక అది ఇష్టమా అదిగోని. ఇప్పుడు మల్లన్న ఎంత సంపాదించినట్టు, మల్లన్న ఎంత సంపాదించిన నాకు తెలియదు, నీకు తెలియదు, ఏమో అది నీకు ఏ సోర్స్ తెలియదు. కానీ అన్న రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరు సంపాదిస్తారు, తెలియదు అన్న నీకు అర్థం కాదు. వాడు సంపాదించిండు అన్న. ఒక 60 ఏళ్ళు రోడ్డు మీద వ్యభిచారం చేసినావంట, వచ్చి పతివత కాడికి వచ్చి అంట నువ్వు నాతో పాటు వ్యభిచారి అంటే ఒప్పుకుంటారన్నా ఆవిడనా ఈ భూమి మీద? వాడు లంగయ్యుండి, వాడు లత్కోరయ్యుండి, చిన్న యూట్యూబ్ ఛానల్ నడుపుకొని ధర్మంగా బతికేటోళ్ళు మమ్మల్ని పేడాల్సి అంటే నువ్వు కదరా పెద్ద వ్యభిచారివి. నీకన్నా నువ్వు మమ్మల్ని అడిగే ఆడు వ్యభిచారం అయినప్పుడు మనల్ని చూపించారు ఎట్లా? ఇంకో ఎట్లా అంటే అట్లాంటి బుద్ధులు ఉంటాయి. వాడు ఎంగిలి మీద తిన్నాడు కాబట్టి వాడు ఎట్లా కామెంట్ చేస్తారే? ఇగో మా మల్లన్న చాలా తెలియదు. మా గురువు, ఇంకోటి వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఉందో లేదు నాకు, నాకు ఫుల్ రెస్పెక్ట్ ఉంది. మా మల్లన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్. నా గురువు అని చెప్తా నేను, నాకు గురువు అని చెప్తా నేను, ఖచ్చితంగా కూడా చెప్తాను ఈ మాట, అబద్ధం ఆడను నేను. లేలే, గురువు లంగ అయినప్పుడు శిష్యుడు బత్తెని తీసుకొని ఎదురుకొచ్చి నేర్పిస్తాడు. నేర్పిస్తున్నా గురువు తప్పిస్తే గురువు దగ్గర పోయి గురువు గిట్ల చెప్పి మంచి చెప్పుకోవాలని నేను అదే బీసీల వామి లోట, మా కూడా అదే బీసీల అన్నాడు. నాకు వ్యతిరేకత రాజకీయంగా తప్ప పాలి పంచాయి లేదు, గెట్టు పంచాయి లేదు, నాకు ముఖం కూడా పరిచయం లేదు. అన్న ఇప్పుడు వద్దు, మనం అందరం కలిసి ఉందాం అంట, ఇవన్నీ వద్దు, అలిగేసి మనకొద్దు, మనం అందరం కలిసి బీసీ వాదాన్ని ఎక్కించుకుందాము. అన్న నేను నాకు ఒకటి ప్రమాణం చెప్పాను నువ్వు తీర్మానతో, రేపు 2028 నేను ఒక మాట చెప్తాను రమణన్న, నేను ఒకటే మాట చెప్తా. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పార్టీ లేను, ఉండను కూడా. నాకు అందరు దొంగలే, ఏ పార్టీలో పోయినా రెడ్డోలు వేలమోలు కలిసి హింసిస్తున్నారని నేను తెలుసుకొని గ్రహించుకొని నేను బీసీల వాదం ఎత్తుకున్నా. అది దొంగ బీసీల వాదం ఒప్పుకోను కదా మరి. నేను ఒక మాట రమణన్న నేను ఒకటే ప్రామిస్ చేస్తున్నా. మహేష్ అంటాడు నిజాయితీకి పెట్టిన పేరు, ధర్మాన్ని నమ్ముకుని అధర్మాన్ని నమ్ముకోలే. ఇంతవరకు చేసిన లంగ పనులన్నీ పక్కన పెట్టంటున్నావుగా. ఒక్కటే ఒక ప్రశ్న అడతా నేను, ఇంకా నువ్వు దానికి సిద్ధం అంటే నేను రెడీ, రేపు పొద్దుగాల నుంచే రెడీ, ఇప్పటి వరకు కూడా కాదు. నాకు తీన్మార్మల్లో చేతిలో చేసి మహేష్ తమ్ముడు నేను జీవితంలో ఇంతవరకు ఏం తప్పులు చేసినో క్షమించు, నేను ఇప్పటి నుంచి బీసీల వాదం తప్ప ఇంకొని వాదం ఎత్తుకోను. రేపు 2020 కానీ 34 కానీ నేను చచ్చి బొందల పడ్డదాకా బీసీల కోసం ఉంటా. నేను ఇప్పుడు నీ పార్టీ పెట్టుకున్నాక ఆ పార్టీ ముయ్యను, ఇంకో పార్టీలో పోను. ఈయన సకైను ఇంకో పార్టీలో పోను. ప్లస్ ఏ రెడ్డి అని ఉచ్చది ఆగను. రేవంత్ రెడ్డికి ఆడుకో, ఇంకో కిషన్ రెడ్డికి ఆడుకో, ఇటు పోతే కేసీఆర్ కాడుకో, ఎవరిని సంఖ నాక నేను పోను. నేను సచ్చినా బతికినా బొందల పడ్డా, ఇది అధికారం వచ్చినా రాకున్నా నేనే బీసీల వాదం ఎత్తుకుంటా. నేను ఇది తప్ప సచ్చినా ఇంకో జెండా మోయను అని నాకు చేతిలో చేసి ప్రమాణం చేస్తే నేను రేపు ఉదయాలు వచ్చి కనుక అప్పుడప్పుడు. ఎందుకంటే నాకు నమ్మకం లేదు వాడు దొంగ అని నాకు తెలుసు కదా. వాడు ఒక్కదాన్ని కూడా కొసేలే కదా. ఇది సిద్ధాంతం మంచిదే, సరే నువ్వు అన్నట్టు మంచిది అనుకుందాం, వాడేసిన లంగ పనులన్నీ ఓనిద్దాం అనుకుందాం. ఇది కొసేలితే నేను ఒప్పుకుంటా. ఇది కొసేల నీడు లంగా రేపు 2020 పోయి మళ్ళీ రేవంత్ రెడ్డి సంఖ్య నాకు నాకు తెలుసు. అది నేను అందుకే నువ్వు అన్ని ఎందుకన్నా రమణన్న, నేను ఇంతవరకు కొన్ని మాటలే, నువ్వు పద్ధతి మాట్లాడు, నేను పద్ధతి చెప్తున్నా.
నేను ప్రమాణం చేసిన అంటే దేవుడు కూడా దాన్ని వెనక పోనీయలేడు. నేను చావనంత సరే మాట తప్పను. నా నిజాయితీ అది, నాకున్న గట్స్ అది. నాకు ఈ రోజు కూడా స్టూడియో కూడా లేదు. నేను ఎవ్వరు ఎంగిల్ మెత్తలు రాజపడి ఇప్పటికి ఎప్పుడో పెద్ద అయిపోతున్నాను. ఇప్పుడు ఇర్మాన్ మల్లన్న వచ్చి నీకు ప్రామిస్ చేయడం అన్నా నేను చెప్తున్నాను. కేసీఆర్ మలియానికి వచ్చి ప్రమాణం చేయలే. కేసీఆర్ ఏమైండు, పోయి పామలో అన్నాడు. మహేష్ గారు కూడా ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ కూడా గిట్నే చిన్న అంచనా వేసిండు మలిగాని. ఇలా సుక్కలు చూపించిండు. మహేష్ గారు ఊరందరినీ మలిగాడు ఎక్కితే మలిగాని మహేష్ గారు ఎక్కుతాడు లోకం అంటుంది. నేను ఈడెంత ఈ లెక్కెంత అనుకుంటా పోతే ఇంకా కిందికి అవుతావు కానీ నువ్వు పైకి కావు. నువ్వు నన్ను వీకేది దాడి చేస్తావా? ఓన్ కొచ్చి అంటారు, బీసీని కొట్టినామని అంటారు. నన్ను ఏమైనా పార్టీ ముద్ర వేస్తావా? నాకు ఏ పార్టీ లేదు. పోనీ ఏమన్నా రూపాయలు తెచ్చుకుంటారు, నాకు అది కూడా లేదు. అన్నా చెప్పాలి చాయ్ పైసలు కొట్టినందుకు నన్ను ఒక్కనే అంటున్నావు. నువ్వు నా వెనక ఎంతమంది అన్న నువ్వు అంటున్నావు కదా. రేవంత్ రెడ్డికి సారీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళతో కాంప్రమైజ్ కావాలి. మేము కాంప్రమైజ్ చేయం కదా, ఆయన రెడ్డి అయినా కదా, మేము కాంప్రమైజ్ చేయం కదా. నేనేం చెప్తున్నా, మహేష్ అనేటోని ఇప్పుడు ఎందాక గ్రూప్ లో కూడా చర్చ జరిగింది. నిన్ను చంపుతాం రా, నేను కొడతాం రా. నువ్వు అసలైన సీసలైన బీసీ పుట్టుక పుడితే బీసీ తల్లిపాలు తాగితే నీకు ఎదురొచ్చిందని నీతో ఢీ కొడుతుందని చెప్పేసి నువ్వు అనుచరులను పెట్టి సంపద కొడతా అంటే నువ్వేం బీసీలో అంటే నిన్ను అనుకొని తిన్నా మంచోడు వాడు. నీకు ఎదురు నువ్వు సమానం చెప్పురా భయ్. నువ్వు పర్సనల్ లేదు, మళ్ళీ కొంచెం పర్సనల్ మాట్లాడుతావు. మళ్ళా నేను బీసీ వాదం గురించి మాట్లాడుతున్నా. దయచేసి బీసీ వాదం సపోర్ట్ చేయో. రమణన్న నాదొక్కటే ప్రశ్న. నేను ఒక్కటే, నా గురించి నువ్వు అందరికి అనుకో. మళ్ళా నాకు తెలుసు నా విషయం, రఘుకు తెలుసు, టీడీఎంఎల్కి తెలుసు, అందరు తెలుసు. మహేష్ అంటే సావనంది వస్తాడు కానీ వాడు దగ్గడు. నిజాయితీకి పెట్టిన పేరు. నేను పచ్చడి మెతుకులు వేసుకుంటున్నా సరే నిజాయితీ ఉంటా. నేనేం చెప్తున్నా, ఇంకో మాట చెప్తా, కూడా చెప్తా. సమాజంలో ఇలమలు బతికి బాగుపడరు మొదలు, అంతకన్నా ముందు చౌదరీలు బాగుపడరు. ఎన్టీఆర్ రాజ్యం ఎక్కిండు. వీడు నిజంగా పతివత అయితే రాజగోపాల్ రెడ్డి విషయం ఇంతవరకు నా గురించి ఎందుకు మాట్లాడినా నీ కన్నా బాధపడతాను. ఏడదిచ్చిండన్నా నేను ఇప్పుడు చూపిస్తా వీడియోలు నీకు. నేను పంపిస్తా, ఇప్పుడు నేనే పంపిస్తా. ఈ రాజగోపాల్ రెడ్డితో సంఖ నాకు తిరుగుతాడు, దొంగ నాకు గిడు తగ్గాడు, నాకు తెలియదు అనుకుంటున్నా. అదే అన్న, నా పైన అక్రమ కేసు పెడతామైనా అన్న. పోలీస్ స్టేషన్ పోయి పోలీసు మనం కొడతామా? నువ్వు చెప్పు. పోలీసు వాళ్ళని కొంచెం కేసు పెడతారా? నువ్వు రాజగోపాల్ రెడ్డిని నువ్వు ఇది చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మస్తు వీడియో చూసినా. నేను చూపిస్తా అదే వాట్సాప్ ఉంది అన్న, ఉంది వాట్సాప్ ఉంది. ఇదే నా పర్సనల్ నెంబర్ కూడా. కానీ నేనేమంటున్నా, నేను దీనికి వీడియో పంపిస్తా, రాజగోపాల్ రెడ్డి మాట్లాడదాం అన్న. నీకు మళ్ళానికి ఎంత పరిచయం ఉందో నాకు తెలియదు. నువ్వు క్లోజ్ క్వార్టర్సా కదా కూడా నాకు తెలియదు. నాకు క్లోజ్ క్వార్టర్స్ నేనేం చెప్తున్నా, వాడు దొంగ బీసీ. నేనేమంటున్నా, వాడు దొంగ అని నాకు తెలుసు. నేను అది పక్కన పెడతా, నువ్వు అన్నట్టు పక్కన పెడతాం. ఇంకోటి బీసీ వాదం అంటే మల్లన్న అయితే నిజంగా అనుకున్నావునా? బీసీలు ఎంతమంది ఈ రాష్ట్రంలో? అందరూ ఒకటే అయితే అదే. ఎంతమంది నువ్వు చెప్పు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీసీ వాదం ఎత్తుకుంటూ మరి ఈడేం చేసిండు? వాళ్ళు ఏం చేయాలి అంటున్నావుగా, వాడు ఏం చేయాలి అంటున్నావుగా, ఇదేం చేసిండు నువ్వు చెప్పు నాకు. మాట్లాడుతున్నా యూట్యూబ్ లో వార్తలు కూర్చే బీసీ వాదం అన్న. సోషల్ మీడియా యూట్యూబ్ లో వార్తలు సోషల్ మీడియాలో బాగుంది అనుకుందాం. ప్రజలకి మాట చేరాలంటే దేంతో చేయాలను. రైట్, సంతోషం. మరి మల్లన్నకు నెగిటివ్ గా మహేష్ గారు ఒక వీడియో పెట్టిండు. సపోజ్ ఒక వీడియో పెట్టింది ఏదో ఒకటి బీసీల గురించి. అలా మాట మల్లన్న తప్పులు ఎత్తి చూపిన. నేను వీడియో పెడితే 30,000 40,000 పోతుంది అని ఎందుకు రిపోర్ట్ కొట్టాలి నువ్వు చెప్పన్నా? రిపోర్ట్ ఎందుకు 3 ఛానల్ పెట్టినా రమణన్న. నువ్వు నన్ను బోల్తా కొట్టకు. 3 ఛానల్ పెట్టినా, పిచ్చో 3 ఛానల్ పెట్టినా. ఒకటి ఖరాజ్ చేస్తుంది, ఇంకోటి అరే మన ఎంతెందుకు మిగతా కొట్టినో కొట్లా అనుకుందాం. మన ఒకటి హ్యాక్ చేసి డిలీట్ అయింది, అది అందరు తెలుసు, నా ఛానల్ చూసిన అందరు తెలుసు. 4 రోజుల తర్వాత నేను కనబాలు యూట్యూబ్ ఎట్లా చేస్తాడు? మీ అర్ధరాత్రి 3 గంటలకు హ్యాకింగ్ చేసి అలా పార్న్ వీడియోస్ పెడితే డిలీట్ అయింది. ఎట్లా అవుతుంది అన్న? నా మెయిల్ ఎట్లా పోతుందన్న? నా పాస్వర్డ్ హ్యాకింగ్ చేసి దాంట్లో పార్న్ వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ రాంగ్ కాబట్టి తీసేసి. నీకు వాట్సాప్ చేస్తే ఇప్పుడు నా ఛానల్ డిలీట్ అయింది, ఎవిడెన్స్ పెడతాను. లైన్ డిలీట్ అయిందే పెడతా కదా జరా. నువ్వు ఇప్పుడు అన్నావుగా, ఎట్లా అవుతుంది?
యూట్యూబ్ ఛానల్ హ్యాక్ ఎట్లా వేస్తాడు యూట్యూబ్ సర్వర్లు ఉంటుంది అన్న, యూట్యూబ్ సర్వర్లు ఉంటుంది, ఒకటి హ్యాక్ అయితే అన్ని హ్యాక్ అయితే. మహేష్ గాడ్ అని అదే చెప్తున్నా, మహేష్ గాడ్సే బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, నేను పిచ్చి పిచ్చి అబద్ధాలు మాట్లాడు, నాకు తెలియకుండా నాలెడ్జ్ లేకుండా మాట్లాడు. నువ్వు కంప్యూటర్ సైన్స్ కదా, నేను కంప్యూటర్ సైన్స్ అన్న సంతోషం. నేనేమంటే నేను నీకు తెలియకపోవచ్చు అన్న, నీకు తెలియకపోవచ్చు, నేను ఈ ఫీల్డ్ మీద దిగుతున్నావు కాబట్టి నాకు తెలుసు. నేను చెప్పుడు ఎందుకే మళ్ళీ కానీ చెంచాలందరికీ తెలుసు. మళ్ళీ మహేష్ అని ఛానల్ అడుగు, వాళ్ళని అడుగు డిలీట్ అయిందా కాలేదో. ఛానల్ గురించి పక్కన అది కూడా ఇప్పుడు 10 లక్షల రూపాయలు అప్పు చేశానా, నాకు వీని మీద వ్యతిరేకత ఉంటే అరే ఈయనతో ఎందుకురా నాకు 10 లక్షలు లాస్ అని నేను మూసుకొని పండుకోనా కరెక్ట్ గా. ఒక ఛానల్ పోతా ఇంకో ఛానల్ మళ్ళీ మొదటి నుంచి పెట్టుబడి పెట్టాలి కానీ. సంతోషం అన్నా. మీరు మల్లేశ గారు అంటాడు ఎట్లా అంటే తప్పు దొరకకుండా బతికడం మామూలు మంచోడు. నేనైతే తెలియదంటే నేను చెప్తున్నా మహేష్ గారు ఏంటంటే నువ్వు తప్పు దొరకాలంటే నేను చెప్పాను రమణన్న, నేను చెప్పని. ఇప్పుడు మహేష్ గాడ్స్ అనేటోడు మల్లన్న తప్పు దొరికితేనే మాట్లాడతాడు, దొరకనంతసేపు వార్తలే చదువుతా. నాకు మాదాపూర్ ఫ్లాట్ దొరికినాకనే మాట్లాడినా, అప్పటిదాకా నేను వదలలే. ఇప్పటి కూడా మల్లన్న బ్లాక్ మీద అంటారు, నేను నాకు సాక్ష్యం దొరికినాక నేను అనలే. నేను ఏదున్నా నన్ను ఎందుకు వాళ్ళు గెలుపుతలేరంటే నేను సాక్ష్యం ఉంటే గెలుపుతా, లేకపోతే నార్మల్ వార్త చదువుతా ఎటకారంగా చదువుతా, అంతే తేడా. వార్తలు ఎక్కిరించుకుంటా ఎటకారంగా చదువుతా. కేసీఆర్ ను మా గురువు ఎట్లా ఎక్కిరించిండో నేను కూడా గట్టినే ఎక్కిరిస్తా. బీసీ వాదం సపోర్ట్ చేయాలంటే నేను చెప్తున్నా కదా, ఈ దొంగలకు సపోర్ట్ చేయాలి. ఆర్ కృష్ణకి సపోర్ట్ చేస్తాపో, జాజుల సీనియర్ సపోర్ట్ చేస్తాపో, వాళ్ళు ఎవడో ఏ పార్టీ లేడు. ఇంకోటన్నా కానీ అంటే ఇంకోటన్నా, రేపు తీన్మార్ మల్ల రాజ్యాధికార పార్టీ బీసీల వాదంలో కాబోయే ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్న అయితే ఈ భూమి ఏ లత్కోర్ కూడా సపోర్ట్ చేయడు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నువ్వు చెప్తున్నా. నాకు అంత కాదు, ఇప్పుడు నాకు ఒకటి ప్రమాణం చేయాలి వాడు బీసీలందరికీ, తెలంగాణ నాకు కాదు బీసీలకు. రేపు ఈ రాజ్యాధికార పార్టీ బీసీల కోసం పెట్టినా ఇలా కాబోయే మొదటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అత్యధిక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ అంటే ఒక సాకలి ఒక రజక సొల్లమాటొద్దు కేసీఆర్ మెడ నడుకుంటాడు దళితం చేస్తే వీడు అంతకంటే లత్కోరు మళ్ళీ నాకు తెలుసు. నాకు చెప్పక మాట నేనేం చెప్తున్నా, నాకెందుకన్నా బీసీలకు చెప్పాను. చెప్తున్నా వాడిని కడుపులో పుట్టిన పిల్లల మీద ప్రాణం చేసి నేను ఈ రాజ్యాధికార పార్టీ బీసీలకే అంకితం. నేను ఇలా కుర్చీలో కూర్చోను, ముఖ్యమంత్రి కూడా నేను కూర్చోని బీసీలకు ప్రమాణం చేయను. నాకొద్దు ఏందన్నా ఆ లక్కోర్ గారు ముఖ్యమంత్రి అయితే బీసీ అందరూ అమ్ముక దొక్కుతావా? ముఖ్యమంత్రి వాన్న నాకు అవన్నీ చెప్పకే. ఇంకో కేసీఆర్ పార్టీ కేసీఆర్ అవుతాడు, చంద్రబాబు పార్టీ చంద్రబాబు అవుతాడు, మల్లిగాడు పార్టీ మల్లిగాడు అనుకుంటు. ఆ లక్కోర్ గారు ఇంత లుచ్చగాడని తెలిసి మనం సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి చేసి కూర్చోబెడతాము. రేపు భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్తున్నాను నేను. ఒక ఆశయం ఇప్పుడు పార్టీ ఎందుకు పెడతారు చెప్పు. అంటే బీసీలకు మనకు ఒక అంబ్రెల్లా, ఏం అంబ్రెల్లా మరి బీసీఎఫ్ పార్టీ ఎందుకు రంజన ముట్టింది చెప్పు నాకు. బీసీఎఫ్ పార్టీలో ఆ పిల్లగాడు రఘునందన ఆయన పేరు ఉండే రాఘవేందర్ గౌడ్, ఆయనకు ఒక గౌడ బిడ్డ అని చెప్పేసి వీడు లత్కోర్ గాడు ఆయన అల్ల అధ్యక్ష పదవి తీపిచ్చాడు. వీడంతా కిరాత్కుడు బీసీఎఫ్ పార్టీ ఎక్కడ అంటాడు, మనతో రగ్గాడు ఊరికంటే ముందర వీడియో చేసి పెట్టాడు. టీఆర్పీలో ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? గౌడే, సుధాని హరిశంకర్ గౌడ్ ప్రెసిడెంట్ గౌడే. అన్ని ఎరకనే అన్నా. మహేష్ అనేటోడు నిజాయితీ నమ్ముకున్న రోజులు తిన్మారం అనేటోడు నా బొచ్చు కూడా వికలాడు. ఇది రాజకీయంగా నేను నిజాయితీ వదిలిపెట్టిన అనుకో, ఇంకో చెప్తాను ఓ రెడ్డోల కాను ఇలవోల కాను పైసలు తీసుకున్న రోజు బీసీల కూడా చెప్తానా, మళ్ళీ కానీ దొంగ బీసీల నేను ఎండగడుతూనే ఉంటా. నన్ను వాడు దెబ్బ కొట్టాలంటే నేను వెలుమోని కాడ రెడ్డి కాడ పైసలు తీసుకోవాలి. అది నేను చచ్చినా కూడా చేయను, చేయను. అది చేయనంత వరకు వీడు నా బొచ్చు కూడా వెళ్ళని చెప్తున్నాను. నేను చేస్తూనే ఉన్నా కదా, దొంగలకు చేయనే. పచ్చేళ్ళు ఒక్కలే బీసీలు కాదు, బీసీలు కాదు, యాదవులు గౌడ్లు పద్మశాలులు రజక సాకలి కమ్మరి కుమ్మరి అందరు. ఇప్పుడు మనం అందరం ఛానల్ చౌదర్ అయిపోయిండు, ఎలవదోర్ అయిపోయిండు, రెడ్డిదోర్ అయిపోయిండు, తర్వాత పటేలుండు. లైన్ సీరియల్ వస్తుంది అన్న, మరి సీరియల్ తగ్గొద్దా? సీరియల్ వస్తుంది ఇది నువ్వు చెప్పేది. ఇప్పుడు నేను మళ్ళా గురించి మాట్లాడుతున్నాను, బీసీ గురించి పక్క బీసీ గురించి నా చిన్న రిక్వెస్ట్ నువ్వు న్యూస్ చదివినప్పుడు లాస్ట్ ఒక మాట అరే మన బీసీలు అందరం ఐక్యమైదాం రా,
మనం ఇంకెన్ని రోజులు ఇది చేస్తాం, మనం ఐక్యం అయిదామని ఇది ఒక్క మాట రాదేను. నేను రోజు చెప్తున్నాను పార్టీ గురించి మాట్లాడకు, నువ్వు పార్టీ గురించి టీఆర్పీ పార్టీ గురించి వద్దు, నువ్వు పార్టీ పెట్టి రాదు, నువ్వు బీసీ పార్టీ కావాలి నువ్వు పెట్టుకో. మరి వాళ్ళ లెక్క ఎంగిలి మెతుకులు చంపాయలేం కదా, మరి వాళ్ళ లెక్క ఎంగిలి మెతుకు సంపాదించి ఆంబోతు లెక్క బలిసిపోయి దాడులు చేయలేం కదా. మరి పెద్దనా నేను సపోర్ట్ చేస్తాను నేను అంటున్నా, ఆయన పార్టీ గురించి మాట్లాడతాను నేను. మనం అందరం బీసీలో మొక్క దగ్గరికి వద్దాము, బీసీ అందరం ఐక్యంగా ఉంటే మనకి మనమే వెళ్తాము, మనం బతుకులు మనం వేసుకుంటాం, మనకు వస్తుంది. ఎంతమంది తాగుదాం ఇట్లా వాళ్ళ కింద ఎంత ఉందాము, మన పర్సెంట్ 50% 60% ఉంది, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ కొడతాము, మనకు లేదా 0.2% ఉన్నోడు ఈ పర్సెంట్ ఈ రాజ్యాలు మేలుతున్నారు, మనం ఎప్పుడు వెళ్దాము. మనము ఓటు అటు గుస్తే అటుబాయ్, ఓటు ఇటు గురించి ఇటుబాయ్ కాదు, ఉత్తర భయ అందరం ఒక దగ్గర కూస్తాము, ఏడ కూస్తాం ఒక దగ్గర కూస్తాం, ఒక్క మాట మాట్లాడదాం, ఒక పెట్ట చెప్పరా ఇట్లా ఏడన్నావు నీ అందరికి పోతే మునగుడు ఇది బీసీలది పంచాయతీ అందరూ మన తీర్మార్ మల్లన్న గారు బీసీల వాదం ఎత్తుకురన్నా మాడతలేవు, బీసీల వాదం ఎత్తుకున్నారు. ఈ బీసీల వాదానికి టీఆర్పీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయన్నా? 12,773 గ్రామ పంచాయతీలు ఎన్ని వచ్చినాయి? మరి నీ ఉండూర్లా ఓ పటేల్ నువ్వు నిలబెట్టావు, పటేల్ గెలిచిండా? అన్న గెలిపోవటం నాకు దాని నుంచి మాట్లాడతలేదు, నువ్వు మళ్ళా కట్టవద్దు. నేనేమంటావు ఇంటున్నాను, నా బాధ ఒకటే, మన బీసీ వాదా నిలబెట్టుకున్నాము. మన సాయిశ్వర చచ్చిపోయింది గాలికి వీకింది, అంతా అనగబెట్టింది అనుకుంటే నాకు ఇవాళ ఎవిడెన్స్ వచ్చింది, రేపు పొద్దుగాల కొడుతున్నా, నీకు ఇప్పుడే చెప్తున్నా. ఒకటి పెద్ద విషయం బయటకు వచ్చింది, మల్లన్న అనేటోడు అతి తొందరగా లోపలికి పోబోతుండు ఆ కేసులో, అదే కేసులో విషయాలు బయటకు పడుతున్నాయి. నాకు ఇందాక నేను 2-3 ఛానల్లో చూసిన ఎన్హెచ్ఆర్సీ కేసు కంప్లైంట్ చేసిందంట, అందుకే మనోడు నాకు తెలియదు, నాకు అది తెలియదు. మా టీడీఎం నాకు సంబంధం లేదు వాళ్ళతో. నన్ను అంతా రాజగోపాటి సంఖ్య నాకు నన్ను వదిలేసిరాలి, కానీ అది వేరే విషయం. అలా లేనన్నా, నేను ఆ రాజగోపాటి వీళ్ళందరూ ఒకటి నేను సైడ్ అయిపోయినా. అయ్యా అలా కుట్రలు చాలా ఉన్నాయి, అది మనకు అనవసరం. అదే మన టాపిక్ కానీ అయితే ఏంటంటే టీడీఎం ఓపెన్ చెప్పారు కదా, వీళ్ళు పెట్టిన రిజిస్టర్ కాలే, మళ్ళా చిలక ప్రవీణ్ ఇంకోరు కలిసి బక్క దర్శన వాళ్ళు కలిసి ఇంకోటి పెట్టారు, అది ఓకే అయింది. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అందుకే నువ్వు అబ్జర్వ్ చేసావా అన్న? ఎంక్వైరీ జరగాలన్నా, ఇంకో జరగాలి, 4-5 రోజులు గాయ చేసాడు మనోడు. ఇప్పుడు ఎందుకు దాని గురించి అసలు వార్తలలో ఒక్క రోజున సాయి ఆయన మొత్తం తప్పు నేను చెప్తున్నాను. నేను ఎప్పుడైతే టీడీఎంఏ ఎంటర్ అయిందో అప్పటి నుంచి వరకు తిరుమారు మల్లన్న సాయీశ్వరాచారి ఇప్పుడు కవిత కొట్టింది, ఈయన మూతి మీద గిత్త రక్తం వెళ్ళ ముందుకే 15 రోజులు 70 రోజులు ఏమో రోజు స్క్రీన్ మీద పెట్టిండు, ఏది నన్ను కొట్టింది నన్ను ముట్టి మీద అని. ఒక మనిషి బీసీల కోసం చచ్చిపోయిండు, నువ్వు బీసీ అంటున్నావు. రోజు ఆయన బొమ్మ వేసి గిత్త పూలు అది వచ్చినట్టు చనిపోయిన వాళ్ళకి వచ్చినట్టు వచ్చి డైలీ మహేష్ భాయ్ ఈ విషయంలో సాయిశ్వరాచార్య విషయంలో నిన్ను మల్లన్న విషయంలో నేను తప్పడుతున్నాను. ఎందుకనో నేను నా వాదన కొంచెం విను ప్లీజ్. ఇప్పుడు అన్ననే ఫుల్ సపోర్ట్ వాళ్ళకి ఏం లేదు గతి లేదని చెప్పి వాళ్ళకి అన్న 15 లక్షలు చేసిండు గవర్నమెంట్ చేయని మొత్తం మాట్లాడి నన్ను మధ్య ఫ్లో అయ్యి ప్లీజ్ ఫ్రెండ్లీగా మాట్లాడు, ఫ్రెండ్లీ క్లోజ్ చేద్దాం. అన్నని చేసిండ్రు, దానికి ఏమంట కట్టారు వీళ్ళు, అది క్లోజ్ చేసి అని చెప్పి అందరూ ఇట్లా ఏబట్టి ఏమైంది తెలుసా, మల్లన్న హెల్ప్ చేసినాక మల్లన్న మీద అందరి పడితే ఏం చేసి తెలుసా, బయట నాలంటోడు హెల్ప్ చేసేటోడు కూడా హెల్ప్ చేయలే వాళ్ళకి. అది కాబట్టి వాళ్ళు ఏం చేసిన పాప ఆమె కేసు పెట్టింది కాబట్టి మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు తీర్మార్ మల్లన్నని ఏలేదని అంటున్నావు, తీర్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ తప్ప సాయిశ్వరాచార్య గురించి నువ్వు వేసావా? 100% వేసాను, నా ఛానల్ చూడన్నా వేసావా? ఓకే, నంబర్ వెరీ గుడ్. అట్లయితే మంచిది. కానీ మిగతా వాళ్ళు టీడీఎం వాళ్ళు ఈ చిల్క ప్రవీణ్ గానీ, లేకపోతే ఈ కుప్పాల రాజేష్ గానీ, లేకపోతే ఆయన క్రాంతి వాళ్ళ ఛానల్ కవర్ చేసినారు ఈ పోరని ఈయన ఆ రోజు మొత్తం న్యూస్ మొత్తం కవర్ చేసి తర్వాత కవర్ చేసిండు. ఈయన కవర్ చేయాలంటే నేను మాత్రం అసలు ఒప్పుకోను. ఇంకోటి ఆయన లొల్లి చేసింది పోరల నుంచి, ఆ పోర గురించి ఎట్లా చచ్చిపోయింది, ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని చెప్పి నువ్వు లేదంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ లా ఒక్క పేపర్ లో వచ్చిన సాయిశ్వరాచార్య గురించి దాని ఎవరు ఎక్కిరన్నా దీన్ని గవర్నమెంట్ వచ్చింది మరి మన తీర్మార్ మల్లన్నే నువ్వు అనుకో. క్లోజ్ క్వార్టర్స్ నుంచి నాకు న్యూస్ చెప్తున్నా, క్లోజ్ క్వార్టర్స్ నుంచి మల్లన్న క్వార్టర్స్ నుంచి నాకు వచ్చింది న్యూస్. తీర్మార్ మల్లన్న ఈ ఇష్యూలో టీడీఎంఏని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని కలిసిండు. ఇది నేను
నీకు ఫస్ట్ టైం చెప్తున్నా, ఇంతవరకు ఏడు నోదరులే కలిసినాకనే రేవంత్ రెడ్డి అనేట ఆయన సైలెంట్ అయిపో, నువ్వు ఆ టాపిక్ ఎత్తకని చెప్తేనే ఈయన సైలెంట్ అయినది ఇన్ఫర్మేషన్ అన్న మనకు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. ఇది నువ్వు క్లోజ్ కొట్టినా తీన్మార్మల్ ఆఫీస్ నుంచే నాకు ఇది ఎవిడెన్స్ వచ్చింది. తీన్మార్మల్ ఆఫీస్ నుంచే వచ్చింది క్లోజ్ అన్న. మనకు కొంచెము అందరు లంగలు ఉంటారు కానీ ఎవడో ఒకటి ధర్మాత్మ ఉంటాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి లంగ దొంగ బిల్లు తెచ్చాడు. అర్థమైందంటే అన్న ఆఫీస్ లో దొంగలు అర్థం. ఎందుకంటే పక్కన ఉంటారు కొందరు, అంటే ఎవడు పెట్టి అన్న ఆయన చెప్పుడు రేవంత్ రెడ్డిని కలిసి అంటే తిరుమల మళ్ళీ వెనక పోయి చూసినాడు. క్లోజ్ అంటే నువ్వు తప్పు అంచనా ఎక్కువ. నువ్వు అడుగు మల్లన్న దగ్గర ఉన్న టీంని అడుగు, మహేష్ గాడ్సే ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉంటాడు అనేది. నేను అబద్ధాలు తీయను, నాకు అవసరం లేదు. నాకు తెలిస్తేనే మాడతా. ఇప్పుడు 1000 కోట్లు సంపాదించాను నాకు ఒకసారి, నాకు అనవసరం. అది నాకు తెలిసిందే మాడతా. నేను తెలియదు, నాకు అనవసరం. తెలిసిన ప్రతిదీ నేను గట్టి అడుగుతా. అందరేమో అడిగి వదిలేస్తారు, నెట కాదు ఇంకా మొండోని. ఏమనగా నీకు చాలా మాట్లాడలేదు, మళ్ళీ నీకు టైం వేస్ట్ చేయను. దయచేసి నీ ఛానల్లో బీసీ వాదం గురించి మాట్లాడు. బీసీ వాదం అంటే తీర్మానం మళ్ళీ అంటే నేను మళ్ళీ కూడా సపోర్ట్ చేస్తూ నువ్వు కూడా సపోర్ట్ చేయంటున్నాను నేను బీసీ వాదాన్ని. నేను అనేది ఇంటర్లేదు, నేను మళ్ళీ అంటలేను. నేను బీసీ వాదం బీసీ కమిటీ అందరినీ మళ్ళీ ఒక్కటి వెనకైతుంది. బలను మనం అందరం యూనిటీ కావాలని చెప్పి నేను మొత్తుకుంటున్నాను. యూనిటీ కావాలి. రేపు రోజులు అనేదంటే అన్న మహేష్ భాయ్ నేను కలిస్తా, పర్సనల్ కలుస్తా. నేను చెప్పే దయచేసి విను. మనం కూర్చున్నాం ఇక మళ్ళా సంగతి పక్కన పెట్టు. బీసీ వాదాన్ని ఎట్లా ముందు తీసుకెళ్దాము, అందరినీ ఒక తాటికి ఎట్లా తెద్దాం, అది గెలుద్దాం. మనం గెలిచి అవుట్పుట్ అయితే కావాలి కన్నా. ఇప్పుడు అందరూ మనకేం కావాలి? ఏం కావాలి? మనకి న్యాయం జరగాలి, రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారము గడిద గుడ్డు న్యాయం జరగాలంటే నువ్వు రాజ్యాధికారం అంటావు. ఉన్నోడు చేస్తున్నాడు, మనం చేసుకున్నాం. మరి నువ్వే సీఎం గా మహేష్ భాయ్, నువ్వే సీఎం గా న్యాయం చేద్దాం అన్న. మహేష్ భాయ్ నువ్వే సీఎం గా గట్టిగా 20,000 కోట్లు ఇవ్వన్నా నాకు. ఓకే నువ్వు మాట అంటే నేనేమంటా అంటే అలా ఎవరు సీఎం అవుతారు ఏం సంగతి పక్కన పెట్టి మన వాదాన్ని గెలిపించుకుందాం, మన కమ్యూనిటీ గెలిపించుకుందాం. అది నేను చెప్పేది అర్థమవుతుందా? మనం తిట్టుకుంటే పొద్దులేసి ఇప్పుడు రెడ్డిలు వాళ్ళ తిట్టుకొని చూస్తావాను, ఆ వెలుగులు వాళ్ళ తిట్టుకొని చూస్తావా? మరి మనకెందుకన్నా కర్మ పట్టింది. మనం అంటే తీర్మానం మనం తప్ప వేరే బీసీని మహేష్ గారి పెద్దగా ఏం పట్టించుకోవడం. ఎందుకంటే ఎవరు ఇంత లత్తుకోగలరు లేరు కదా. నేను వ్యక్తిగతమైన గొడవలు లేవని క్లారిటీ ఇచ్చిన. నేను దేని మీద పడతా ఉంటే దొంగలమ్మటి పడుతుంది, మంచులమ్మటి పడుతుంది. ఆయన మన బీసీ వాదానికి బాగా సపోర్ట్ చేస్తుండే. మన బీసీ వాదానికి రెస్పెక్ట్ ఎట్లా సపోర్ట్ చేస్తుంటే నాకనే నీకు తెలుసు. యూట్యూబర్ నీకు మస్తు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎట్లా సపోర్ట్ చేయాలంటే ఇంకేం చెప్పాను నేను నీకు. చట్టసభలో ఏం మాట్లాడుతున్నాడు. తిన్మార్ మళ్ళీ మీటింగ్ ఏర్పాటు రేపు కూర్చున్నాం 100% వస్తా. మాట అంటే మాట తప్ప నువ్వు ఓకేనా? దయచేసి నువ్వు ఫ్రెండ్లీగా మాట్లాడదాం. నేను ఆడికి వచ్చినాక నేను చెప్తాను, ఆడికి వచ్చాక 100 మంది పెట్టుకున్నాను చంపుతాన్నా కూడా నేను వస్తాను. నేను భయపడతా. నేను చెప్పేది నువ్వు నా క్యారెక్టర్ చెప్తున్నా నీకు. నేను నమ్మితే ప్రాణం ఇస్తా. ఇంకా నేను ఇంకా కోరు మళ్ళా నేను నమ్మినా. నువ్వు మంచోనువా దొంగను నాకు అనవసరం. నేను నమ్మినా, నేను మాట ప్రకారం వస్తా. నేను అడిగిన ప్రకారం వాళ్ళు సమాధానం చెప్పాలి. నువ్వు ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాము. 100% వస్తానే నేను. అన్న ఇప్పుడు మన ఇండియాలో కూడా బ్రదర్స్ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటది. కూర్చొని సాల్వ్ చేసుకుంటే అంత అయిపోతుంది. ఊకే కొట్లాడుకుంటారు. మనం ఇట్లా ఇప్పుడు నువ్వు నచ్చినావు 100% నచ్చినావు. నేను నీకు ముందే చెప్పిన, నాకు పర్సనల్ గజ్జులు లేవు. సమాజం బాగుపడాలి. ఈ దమ్ము మోసం చేసిండ్రా, నా తప్పైందిరా, మళ్ళీ దమ్ము కన్నా మాట్లాడు మారు. నేను ఒకటే అంటున్నా, సమాజం గురించి మాట్లాడుతున్నా, నువ్వు బీసీ సమాజం గురించి మాట్లాడంటాను. నేను 100% మాట్లాడితేనే నేను నాకు అవమానం జరిగిందనే పార్టీ వదిలేసి వచ్చిన నేను నిజాయితీ నేను ఏ న్యూట్రల్ ఉన్నా. నన్ను ఎవరైనా కనుక్కో. మహేష్ దాని విషయంలో అన్న కూడా బీసీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి నువ్వు ఇప్పుడు చెప్తాను కాంగ్రెస్ ఎండ కట్టిండు. నాకు అవన్నీ నాకు ఆ దేశం లంగపాల గురించి నేను ముందే చెప్తాను. నాకు అదొద్దు కానీ నేను చెప్పాను, మనకు నాతో చర్చ పెట్టడానికి ఎప్పటికో ట్రై చేస్తారు. నేను ఎన్నడూ ఒప్పుకోలే. నాకు అదంతా తెలియదు అన్న. నేను నీకేం చెప్తున్నా, నాకు ఇంత ముందుకు వేరే పోరలు కూడా నాకు పేమెంట్ కూడా ఆఫర్ చేసారు. ఏడ చేసారు కూడా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. మా యూట్యూబ్ ఛానల్ నడిపే మళ్ళా నా గురించి వదిలే అని
పేమెంట్ ఇక నేను అన్ని చెప్తాను నీకు నీతో మాట్లాడు తప్పైపోయిందా? నీది కాదన్నా, నీది అంటలేదు. ఏ ప్రమాణం అంటే ప్రమాణం చేస్తా, నాకు నీతో మాట్లాడు, నాకు ఎవరు చెప్పారు తప్పు. నేనేమని చెప్తున్నా, నీది కాదు. నన్ను మల్లన్న గురించి టాపిక్ బంద్ చేస్తే నీకైనా ఫైనాన్షియల్ లాస్ మొత్తం నేను తీరుస్తాం కానీ వదిలేసే మల్లన్న టాపిక్ అని నన్ను 3 నెలలకెళ్ళి అడుగుతున్నావు. నేను వదిలేస్తాను చెప్పలేదు. నువ్వు ఇస్తే ఫోన్ చేస్తావు అట్లేదు. నాలాంటి మల్లన్న అభిమానులు అడుగుతుండేమో. అదే నేను తప్పంటలేను. వాళ్ళు అడిగిరు, ఎందుకు మన దగ్గర తప్పులేదు కాబట్టి ధర్మంగా ఉండు, మనోడు కొన్ని తప్పులు చేసిండు, ఆ తప్పులు వదిలేసి మంచిగా పోతే బాగుందని అడిగిరు. అన్న ఇప్పుడు ఒక పంచాయతీ అయినప్పుడు ఏం మూసుక ఏదైతే కానీ ఊకోనంట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఊకే ఎమ్మడబడుతుంటే ఏమైందంటే మన బీసీ వాదం బలపడదన్నా, బలహీన పడుతుంది. నువ్వు కూడా నేను బీసీ నుంచే మాట్లాడుతున్నా, పర్సనల్ మాట్లాడుతున్నా, మళ్ళీ పదే చెప్తున్నా అన్న. రమణన్న నేనేం చెప్తున్నా, నువ్వు నాకు బీసీ వాదం అన్నా, నాకు మల్లన్న నాకు పెద్దగా నాకు తెలుసు, నాకు మ్యాటర్ ఏదన్నా నాకు అర్థమవుతుంది. నేను దానికి ఒప్పుకుంటలేను, కాదంటలేను. నేను సమర్థిస్తున్నా పో, అది ఏదన్నా కానీ. నాకైతే బీసీలు కావాలని ఉంది, అది 100% ఉంది. అదే పార్టీ అయినా నాకు ఓకే. కానీ చెప్పేది ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయి నేనేం చెప్తున్నా, నేను చెప్పేది నువ్వు నా పాయింట్ వినకపోతే నేను వచ్చి వృధా. నేను చెప్పాలనుకుని చెప్పండి. నేను వస్తా, నేను కలుస్తా, నేను మాట్లాడతా. నాకు చర్చలు ఫలిస్తే నేను బీసీ వాళ్ళని సపోర్ట్ చేస్తా. చర్చలలో నాకుండే పైసల ఎజెండా కాదు, ఇంకో ఎజెండా కాదు. నాకు మళ్ళీ లంగ పని చేయను రా భయ్, ఇదే పట్టుకొని ఉంటా. నేను చచ్చినాకంటే నేను ఒప్పుకుంటా. నువ్వు చర్చలు మల్లతో చర్చ ఫలిస్తే బీసీ వాళ్ళని సపోర్ట్ చేస్తా అంటే నువ్వు మళ్ళీ బీసీ వాళ్ళని అనుకుంటావు? కాదు నా రమణన్న, నాకు అన్ని ఇష్టం. రమణన్న ఇష్టం. నువ్వు ఎక్కడి నుంచి అన్నా? మీ దగ్గర అడ్రస్ ఎక్కడ? సంతోషం, రైట్. అయితే నేనేం చెప్తున్నా, నేను ఇంతవరకు ఇంత టైం ఎవరికి ఇవ్వలే. నీకు ఎందుకు ఇచ్చిన, మనం పాయింట్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి పాయింట్ మీద ఉన్న చర్చ నడుస్తుంది, మంచిది. నలుగురికి తెలిసినా కూడా అరే మంచి డిస్కషన్ అనుకుంటారు కాబట్టి నేను చెప్తున్నా నీకు. ఇప్పుడు నేను అనేది ఏంది, నువ్వు మహేష్ గారి తలనొప్పి వాళ్ళకు నాకు తెలుసు, దేవ నుంచి తలనొప్పి ఈ రోజు వరకు కూడా. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నీకు తెలుసా తెలియదు నాకు అనవసరం. నేను చెప్తున్నా, నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మహేష్ గాడిసే ఒప్పుకున్నా అంటే వాళ్ళు ఇవాళ నైట్ మావాడు జానివాకర్ మంది తాగుతాడు, ఇవాళ 2 తాగుతాడు నాకు తెలిసి. సగం టెన్షన్ వేద్దాం మళ్ళీ మహేష్ ఏదైనా కానీ నేను చెప్పాలనుకుని నేను చెప్పిన. నేను కూర్చొని మాట్లాడతా, నాకు మంచిగా అనిపిస్తే నేను సపోర్ట్ ఇస్తా. కానీ నేను ఏ పార్టీలో లేను, ఉండను. ఏ రెడ్డి కాడ రూపాయలు నిరూపించినా నేను ముగ్గురు రాసి వెళ్ళిపోతాను. నాకు తిండికే గతి లేదు, ఇంకా నేను పైసలు అంటే నేనేమందను. గట్టిగా సపోర్ట్ చేయి. నా సిన్సియర్ రిక్వెస్ట్. మనం అందరం కలిసి ఇప్పుడు ఇంకా 100 మంది ఉంటే 100 మంది వచ్చి కూడా రిక్వెస్ట్ చేస్తాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే.